అంటే ఏమైంది అంటే లెట్స్ సే ఇప్పుడు అంత ఫీజు కట్టి వస్తున్నప్పుడు అంటే లైక్ వుడ్ దే బీ ఏబుల్ టు కోప్ అప్? అంటే లెట్స్ సే మళ్ళీ వాళ్ళకి ఎనఫ్ టైం, నా మెయిన్ పాయింట్ ఇస్ వాళ్ళకి ఎనఫ్ టైం దొరికిద్దా టు లెర్న్ అండ్ అన్లెర్న్ అండ్ లైక్ టు బిల్డ్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్? So there is a particular dedicated 150 plus team who are a part of that hiring. అండ్ నేను విన్నాను చాలా మంది ఐఐటీస్ వదిలేసి కూడా వచ్చి స్కేలర్లో జాయిన్ అవుతున్నారు అని. సో ఓకే. ఎగ్జామ్ లో బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ లెర్నబిలిటీ సెక్షన్ ఉంటుంది. లెర్నబిలిటీ సెక్షన్ అంటే అక్కడికక్కడ నువ్వు నేర్చుకుని వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో వీ డిడ్ అ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ చికెన్ ఫెదర్స్ అండ్ ఫిష్ స్కిల్స్, కోడ్ ఈక్వల్ అండ్ క్యాప్ పులుసు. సో విత్ దాట్ వీ రీచ్ నేషనల్ లెవెల్, వీ గాట్ ప్రెసిడెన్షియల్ అవార్డ్. హలో గైస్, ఈ వీడియోలో మనం స్కేలార్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసాం. అంటే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, నిజంగానే స్కేలార్లో చదివితే బెస్టా, లైక్ రియల్లీ స్కేలార్ చేస్తున్నంత ప్రమోషన్స్ కానీ వాళ్ళు ఇస్తున్న ప్రామిసెస్కి కానీ అది వర్తిట్టా అన్నదంతా డిస్కస్ చేసాం. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఈస్, ఎవరైతే స్కేలార్లో జాయిన్ అవ్వాలి వాళ్ళకే కాదు, మీరు బీటెక్లో ఉన్నా ఇంకా 11th and 12th ఉన్నా, దిస్ 30 minutes విల్ బీ రియల్లీ గ్రేట్ ఫర్ యూ. ఎందుకంటే నేనే ఆ స్టూడెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. 10th క్లాస్లోనే అతను ఐఐటి బాంబేకి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఇండియాని రిప్రజెంట్ చేశాడు. అండ్ ఫస్ట్ ఇయర్లోనే అతను ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. అంటే ఆ ఎంతూజియాజం కానీ ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఇంట్రెస్ట్ కానీ, లైక్ ఐ ఫౌండ్ ఇట్ రియల్ ఇంట్రెస్టింగ్ ఇన్ హిమ్. మీరు స్కేలర్లో జాయిన్ అవుదామా లేదా అన్నది పక్కన పెడితే, మీరు బీటెక్లో ఉన్నా 10th 11th ఎక్కడున్నా కానీ ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అరే మనం కూడా ఇంత ఎంతూజియాస్టిక్గా ఉండాలి, మనం కూడా ఇలా నేర్చుకోవాలి. అంటే ఈ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఇట్ వర్క్స్. నెక్స్ట్ 30 minutesలో అయితే మీరు డెఫినెట్లీ నేర్చుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు అండ్ మోటివేట్ కూడా అవుతారు. సో డోంట్ మిస్ దిస్ వీడియో. సో యా, హాయ్ నాగా, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్షవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అసలు వచ్చినందుకు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్ అయిపోయి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని. అండ్ దట్టు ఇలాంటి స్కూల్స్ చాలా కొత్తగా వస్తున్నాయి అండ్ వాళ్ళకి ఒక డౌట్ ఉంది అసలు ఎందులో జాయిన్ అవ్వాలి ఏంటి ఏది బెటర్ అని. సో ఇందులోనే మనం కంప్లీట్గా హానెస్ట్గా మాట్లాడుకుందాం, లైక్ వై డిడ్ యూ చూస్ స్కేలర్ అండ్ లైక్ హౌ ఈస్ యువర్ జర్నీ ఇన్ స్కేలర్ సో ఫార్. అసలు వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా అవ్వచ్చు అని డిస్కస్ చేద్దాం. బట్ లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ అన్ ఇంట్రో. సో హూ ఆర్ యూ అండ్ లైక్ వై డిడ్ యూ చూస్ దిస్ పాత్, అండ్ బేసిక్గా నీ అకాడమిక్ డీటెయిల్స్ గురించి ఒక బేసిక్ ఇంట్రో. షూర్. సో నేను విజయవాడ నుంచి వస్తాను, ఆంధ్రప్రదేశ్. సో 10th నేను సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేశాను. నేను ఇంటర్ అందరూ చేసినట్టే చైతన్యాలో చేశాను. సో దట్ వాజ్ మై స్కూలింగ్ పార్ట్. సో దాని తర్వాత ఐ కైండ్ ఆఫ్ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్ అలా చేసి కైండ్ ఆఫ్ రీచ్ దట్ స్కేలర్ నౌ. సో అది నా బేసిక్ డీటెయిల్స్ ఫర్ నౌ. విజయవాడలో ఐ వాజ్ బోర్న్ అండ్ బార్డ్ అప్ ఇన్ విజయవాడ. ఆల్ మై స్టడీస్ ఆర్ హియర్ ఓన్లీ. సో ఇంటర్ కూడా చైతన్య బాధిత. ఓకే, నేను నారాయణ, సో ఐ కెన్ అండర్స్టాండ్. సో యా, బేసిక్గా అంటే లైక్ చాలా మంది టిపికల్ రూట్ తీసుకునేది అంటే రాస్తాం, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం, ఐఐటి రాస్తాం, లేదా మెయిన్స్ రాస్తాం, ఎంసెట్ రాస్తాం, బిట్స్ రాస్తాం. అంటే ఈ వేలో ఎందుకు వెళ్ళలేదు అంటే వై డెంట్ యూ చూస్ ఐఐటి ఆర్ వై డెంట్ యూ చూస్ ఎంసెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇట్లా రెగ్యులర్ కాలేజ్ కాకుండా వై డిడ్ యూ చూస్ స్కేలర్? సో మెయిన్ థింగ్ schooling, something that affected me a lot. So school lo we did a science project ఓకే. during our 9th and 10th. So I was really interested in science. I used to go to a lot of competitions. Okay, so నాకు బయట ఏం జరుగుతున్నది అనేది లైక్ ఐ గాట్ టు నో లైక్ వాట్ ఈస్ రియల్లీ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఒకవేళ ఒక స్టూడెంట్ కానీ ఏం నేర్చుకుంటున్నాడు బయటకు వెళ్ళి, వెన్ యూ సీ యువర్ ఎక్స్పీరియన్స్ థింగ్స్ ఓన్లీ యూ గెట్ టు లెర్న్ థింగ్స్. సో నాకు అది ఐ థింక్ ద మేజర్ ఫ్యాక్టర్ దట్ రియల్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. ఎలా చదవాలి, ఏంటి, ఏం చదవాలి, వాట్ టు లెర్న్, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, బెటర్ దాన్ లైక్ బట్టి కొట్టే వాళ్ళు కైండ్ ఆఫ్ డూ ఇట్ ఎక్స్పెరిమెంటల్లీ. గోయింగ్ అవుట్ ఫర్ మోర్ కాంపిటీషన్స్ లెట్ మీ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. అసలు నేను దేంట్లో మంచిగా ఉన్నాను ఏంటి. Then I found out that science was my thing, and our science teacher also was very supportive in school. So we did a research project on chicken feathers and fish skills, code equal and cap puలుసు. So with that we reached national level, we got presidential award, and later we kind of thought of doing it in a format, business format lo kuda తీసుకెళ్దాం అనుకున్నాం, launching the product and all. So Eureka Juniors అని ఒక కాంపిటీషన్ ఐఐటి బాంబే కండక్ట్ చేస్తుంది. So national level lo we stood first. So that is something that opened doors to me for thinking that practicality is something that we need to work upon than of only learning things and keeping it. Kind of that is the main thing that influenced me to get into scalar, because scalar is something that aligns with my vision particularly, which works upon practicality and learning with the right people. So that is the reason why I choose scalar instead of other colleges. And the kind of peer group ikkada kuda under risk decision తీసుకున్నారు, kind of they trusted scalar. And people, those are experimenting also, they are trying out new things. ఎప్పటికప్పుడు అన్ని ట్రై చేస్తున్నారు. సో అండర్స్టాండ్. అంటే లైక్ ఫర్ యూ లైక్ నువ్వు కోడింగ్ కానీ అది కానీ ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఇంట్రెస్ట్ ఉంది. 10th క్లాస్ నువ్వు ఐఐటి బాంబేకి వెళ్ళావు అండ్ దట్స్ రియల్లీ ఇంప్రెసివ్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాకే నాకు అసలు ఏం చేయాలి అంతా తెలిసింది ఐఐటికి వెళ్ళాక. బట్ యా, రియల్లీ గ్రేట్. సో లైక్ నీకు ఆల్రెడీ ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైక్ డూ యూ ఫిట్ ఇన్ స్కేలర్ ఆర్ లైక్ లెట్స్ ఏ నార్మల్ స్టూడెంట్ హూ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్, అంటే రేపు 4 years డౌన్ ద లైన్ ఒక మంచి ఆంటర్ప్రినర్షిప్ సైడ్ వెళ్ళాలన్నా, లేదా మంచి మంచి థింగ్స్ బిల్డ్ చేయాలి అన్నా, లేదా ఇట్లా మంచి ఎంఎన్సీస్లో జాబ్
కొట్టాలి ఇట్లా లైక్ సాఫ్ట్వేర్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి స్కేలర్ కరెక్టేనా ఈజ్ మై క్వశ్చన్. నీకు ముందర నుంచే సిఎస్ వచ్చు, నీకు ఇంట్రెస్ట్ ఉంది, స్కేలర్ ఇస్ ద పర్ఫెక్ట్. ఓకే, ఇఫ్ నాట్ నీకు క్లారిటీ లేదు బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్, నీకు నేర్చుకోవాలని దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. అసలు నీకు ఏం చేయాలో క్లారిటీ లేదు, లైక్ సిఎస్ ఎలా, మెకానిక్ ఎలా, ఇఫ్ యూ వాంట్ టు డూ యూట్యూబ్ వీడియోస్, యూ వాంట్ టు గో ఇన్ టు కంటెంట్ క్రియేషన్, దెన్ ఇట్ మైట్ బి స్కెప్టికల్. ఓకే, బట్ స్కేలర్ ప్రమోట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేద్దాం, దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. నేను పాడ్కాస్ట్ చేస్తున్నా, ఒక క్లబ్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ రన్ చేస్తున్నాను ఇక్కడ, దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్ విత్ ఆల్ ద రిసోర్సెస్ దట్ ఆర్ నీడెడ్. అలా నేను, బట్ సిఎస్ ఇస్ ద కోర్ పార్ట్ ఆఫ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ బిల్డ్ అయింది సిఎస్ మీద. సో బట్ నార్మల్ కాలేజ్ తో కంపేర్ చేస్తే కనుక నార్మల్ కాలేజ్ ప్రయారిటైజ్ ఎవ్రీథింగ్. బట్ ద కరికులం ఇస్ నాట్ పర్ఫెక్ట్, దట్ ఈస్ ది ఓన్లీ రాంగ్ థింగ్. బట్ యూ కైండ్ ఆఫ్ మీట్ పీపుల్ హు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. కొంతమంది ఫిల్మ్ మేకింగ్ చేస్తారు, కొంతమంది కుకింగ్ బాగా చేస్తారు, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సమ్ ఆర్ గుడ్ ఎట్ సిఎస్, కొంతమంది మెకానికల్ బాగా చేస్తారు. సో నువ్వు అన్ని ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ ని కలవచ్చు. బట్ యూ కమ్ టు స్కేలర్, యూ విల్ మీట్ ద బెస్ట్ సిఎస్ పీపుల్, బెస్ట్ టెక్ పీపుల్ బిల్డింగ్ గుడ్ ప్రొడక్ట్స్ దట్ విల్ ఇంపాక్ట్. సో ఒకవేళ నీ విజన్ కనుక క్లియర్ అయి ఉంటే, యూ ఆర్ డూయింగ్ వాంట్ టు డూ సిఎస్, వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఇట్, స్కేలర్ ఇస్ ద రైట్ ప్లేస్. ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్డ్ అయి ఉంటే, ఇట్స్ ఆన్ యువర్ చాయిస్. సో దట్ ఈస్ మై థింగ్. గాట్ ఇట్. నాకు యాక్చువల్ అది నేను ఐటీ చూస్ చేసుకుని నాకు ఈ డౌట్ ఉండేది, సిఎస్ వెళ్దాం ఎలక్ట్రికల్ వెళ్దాం అని చెప్పి. బట్ 4 years బిఫోరే చెప్పారు సిఎస్ ఇస్ ద వే టు గో, సిఎస్లోనే ఫ్యూచర్ ఉంది అది ఇది అని చెప్పి నేను ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ వస్తున్నా, ఐ చోజ్ ఐఐటి గాంధీనగర్. నాకు అప్పటి వరకు తెలియదు అసలు ఐఐటి గాంధీనగర్ ఉందని. బట్ ఐ వుడ్ సే దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. సో యా, అంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దట్ మేక్ సెన్స్. బట్ సి అగైన్, ఎడ్యుకేషన్ ఒకటే కాదు, కాలేజ్ అన్నాక ఐ బిలీవ్ బీటెక్ ఈజ్ బెస్ట్ 4 years ఆఫ్ ఏ స్టూడెంట్స్ లైఫ్. సో ఫ్రెండ్స్ ఉంటారు, అది ఉంటుంది, ఒక కాలేజ్ వైబ్ ఉంటుంది, ఇట్లా వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ స్కేలర్ ఈస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్, ఐ అండర్స్టాండ్ దట్. బట్ స్టిల్ లైక్ డూ దే ప్రొవైడ్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆర్ లైక్ సంథింగ్ ఇట్లా రోజంతా ఎడ్యుకేషన్ కాకుండా లైక్ వాట్ డూ దే ప్రొవైడ్ ఎక్స్ట్రా సో దట్ రోజంతా కోడింగ్ చదవడం ఇలా కాకుండా వాట్ ఈస్ ద రిఫ్రెష్మెంట్ దట్ స్టూడెంట్ గెట్స్ దేర్? Okay, part of we have club culture. No? We have a good club culture. Students create their own clubs. College is assign cheyadu. Nice. If you are interested, నీకు 10 people ఉన్నారు, 5-6 people who are interested in it. నువ్వు క్లబ్ క్రియేట్ చేసుకో, దే ఆర్ రెడీ టు ప్రమోట్. నేను ఫస్ట్ ఈసెల్ లేదు ఇక్కడ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ లేదు నాకు. నేను ఐఐటి బాంబేలో కాంపిటీషన్ గెలిచాను, అక్కడ ఈసెల్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఐ వాస్ స్టార్టింగ్ మై ఓన్. So that is, they promoted it, and we bought in Blue Learn founders for doing a podcast, speech build some for campus. So we are bringing in a lot of things are happening. Sports facilities ఉంటాయి అనేది నా పాయింట్. అంటే sports everything, yeah, we have cricket turf undi, swimming pool undi, badminton courts ఉన్నాయి, pine table tennis undi, pool undi, everything is there. It's all good. యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాంట్లో ఐ లైక్ వన్ పాయింట్ వెరీ మచ్. అంటే లైక్ వేర్ యూ సెట్ లైక్ నీకన్నా మంచి పీపుల్ని మీట్ అవుతున్నావు, అండ్ లైక్ ఐ బిలీవ్ దట్ లైక్ యూ ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 5 people యూ ఆర్ హ్యాంగింగ్ అవుట్ విత్, అండ్ ఇఫ్ యూ ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్, ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ టు బి. యూ హ్యావ్ టు go somewhere else. I believe that. So that's an excellent point, and it's good bro. అంటే like we are just 10 minutes into the conversation and it's going good. And so basically like ఫస్ట్ ఇయర్లోనే నువ్వు ఇంత ఎక్స్ప్లోర్ చేసావు, అంతా చేసావు. బట్ నా డౌట్ ఈస్ లైక్ హౌ విల్ యువర్ డే లుక్ లైక్ అసలు యూజువల్లీ లైక్ లెట్స్ సే అంటే అసలు ఏం నేర్చుకుంటారు మీరు యాజ్ ఇన్ స్కేలర్లో? సిఎస్ అని చెప్పి అంతా ఫైన్, బట్ ఇన్ జనరల్ అసలు లైక్ మీ క్లాసెస్ ఎన్ని అవర్స్ ఉంటాయి, అండ్ లైక్ ఏమి నేర్చుకుంటారు, ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు? లైక్ ఇట్స్ బిన్ 9 months కదా, సో జస్ట్ వాక్ us through it. అంటే బేసిక్ గా లైక్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా చెప్పు. Sure. So classes start from 9. Okay. Basic attendance జరుగుద్ది. First class like there are 3 subjects per trimester. 3 months నడుస్తుంది మరి. So మామూలుగా మీకు సెమిస్టర్ లా మిడ్స్ ఉంటాయి, we have a trimester thing. So every trimester there are 2 exams. BITS exams ఉంటాయి, స్కేలర్ exams ఉంటాయి. And DSA to get the degree. BITS is the further degree, and we have BITS exam separately, స్కేలర్ exam separate గా ఉంటాయి. Okay. So మార్నింగ్ 9 స్టార్ట్ అవుద్ది, DSA క్లాస్ నడుస్తుంది 3 hours. 3 hours కంటిన్యూస్ కంటెంట్ కాదు. There are problems to solve. Sir gives a particular time span to solve a problem. Sir వస్తారు, they see our approach, and అందరు అప్రోచ్ తీసుకుని he kind of explains in that way. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, సో వీళ్ళకి ఎలా చెప్పాలి. And the second thing, development, back end, front end. It depends on particular trimester వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారు అనేది. And the third thing is math. Kind of we learn that also. It's kind of see, మనం రియల్ లైఫ్ లో మనం ఒక హ్యాక్థాన్ వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్లాస్ లో నేర్చుకునేది రియల్ లైఫ్ లో వాడొచ్చు అని అప్పుడే తెలిసింది. క్లాస్ కైండ్ ఆఫ్ నెగ్లెక్ట్ థింగ్స్, బట్ మాకు చెప్పేది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా మ్యాథ్స్ సార్ కి మెసేజ్ చేసి
ఇలా చేయాలి, కొంచెం హెల్ప్ తీసుకుని దెన్ అప్పుడు అర్థమైంది అమ్మో మ్యాథ్స్ లో తినాలి అని. నైస్. అదే అట్లా స్కీలలో కూడా. యాక్చువల్లీ నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడే ఆ ఫీలింగ్ వస్తుంది. నువ్వు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఓకే. కూడా చెప్పావు అలాంగ్ విత్ డిఎస్ఏ. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇయర్లో ఓన్లీ డిఎస్ఏనే అయింది ఈవెన్ ఇన్ మా కాలేజ్ ఐఐటి గాంధీనగర్లో. లైక్ వీ డోంట్ నో వాట్ ఓకే. ఈస్ బ్యాక్ అండ్ వాట్ ఈస్ ఫ్రంట్ అండ్ మాకు అసలు పడేయలేదు. సో లైక్ వాట్ లాంగ్వేజెస్ డిడ్ యూ లెర్న్ ఇన్ బ్యాక్ అండ్ వాట్ లైక్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ యూ లెర్న్ ఇన్ ఫ్రంట్ అండ్ అండ్ ఇది వాడి ఏమన్నా ప్రాజెక్ట్ చేశారా లైక్ యాజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అట్లా ఏమన్నా? ఓకే. బ్యాక్ ఎండ్ లో అయితే ప్రస్తుతానికి స్ప్రింగ్ బూట్ మీద చేస్తున్నాం ప్రాజెక్ట్స్. సో జావా బేస్డ్ స్ప్రింగ్ బూట్ అండ్ ఫ్రంట్ ఎండ్ అయితే బేసిక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఓకే. బేసిక్ రియాక్ట్ కంపోనెంట్స్. అండ్ అది పర్టికులర్గా నేను ముందు నేర్చుకున్నా కాబట్టి ఐ నో డెవలప్మెంట్, సో ఐ కైండ్ ఆఫ్ బిల్డ్ సమ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మంత్స్ ఐ వాజ్ ఇన్ టు డిఎస్ఏ. ఐ వాజ్ లెర్నింగ్ డెవలప్మెంట్ కొంచెం ఇంకా నేర్చుకుంటున్నాను. సో కైండ్ ఆఫ్ ఫస్ట్ ఒక హ్యాకథాన్ జరిగింది స్కేలర్ లో. స్కేలర్ వాళ్ళే కండక్ట్ చేశారు ఫర్ స్టూడెంట్స్. ఆ రోజు ఫర్ ద స్కేలర్ మీడియా టీమ్ దే ఆస్క్ మీ టు బిల్డ్ అ ఎక్స్టెన్షన్ ఫర్ సెలెక్టింగ్ యూట్యూబర్స్ ఫర్ దేర్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ అండ్ ఆల్. అండ్ కొలాబరేషన్స్. లైక్ లాస్ట్ 10 వీడియోస్ నీ వ్యూస్ కానీ నీ గ్రోత్ ఏంటి, నువ్వు ఏ సెగ్మెంట్ లో ఉన్నావు, kind of I provide that data. YouTube API వాడి we can get that data and I use that to display the right analytics to the social media managers. So that was one project. So నేను ఏదన్నా వర్క్ చేస్తానంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఇస్ హ్యావింగ్ రియల్ ఇంపాక్ట్ ఐ పుట్ ఇన్ టైం. సో అదొకటి. ప్లస్ మొన్న ఒక హ్యాకథాన్ వెళ్ళాను, ఏఐ హ్యాకథాన్. ఇట్స్ లైక్ అ స్పేస్ రిలేటెడ్ హ్యాకథాన్. అదేంటంటే శాటిలైట్ రా ఇమేజెస్ ని మనం నార్మల్ యూజబుల్ ఇమేజెస్ గా మార్చాలి. మామూలుగా శాటిలైట్ తీసినప్పుడు కైండ్ ఆఫ్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్, మబ్బులు ఉంటాయి, ఏం కనిపించదు, ఏముండదు. But we kind of use 2D filters and we remove the graininess, and we add in sharpness and we get the right image. Okay, colored న్యూరల్ 2D నెట్వర్క్స్ image. వాడారు దానికి? Pix-to-pix model ఉంటుంది, ఓకే. TensorFlow. So we kind of use that model, TensorFlow. దాన్ని జస్ట్ మేము అది GAN మోడల్ అది. సో దాన్ని ఒక 10,000 సెట్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చారు, దాన్ని వాడి దాన్ని ట్రైన్ చేయాలి. ఆ మోడల్ మోడల్ లో కొన్ని చేంజెస్ చేసి టెస్ట్ ట్రైన్ ద మోడల్ విత్ కరెక్ట్. సో ఆ 10,000 మోడల్ ట్రైన్ చేసి we were not able to compare to the final solution కూడా. అది దట్ ఇస్ లైక్ అన్సాల్వ్ ప్రాబ్లమ్ ఇండస్ట్రీ. అలా సాల్వ్ చేస్తే నువ్వు క్రేజీ ఇంకా ఓకే. ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ వి రీచ్ టు లైక్ 75% అండ్ వి సబ్మిటెడ్ అండ్ మేబీ 75% దాకా రీచ్ అయ్యాం. సో వి వన్ ది ప్రైజ్ దేర్. సో దట్ వాస్ ద ఫస్ట్ హ్యాకథాన్ వన్ ఎట్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వి వర్ ద ఫస్ట్ వన్స్ దేర్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే లైక్ యువర్ స్టిల్ అంటే నువ్వు ఇంకా 9 months అయింది స్కేలర్లో జాయిన్ అయ్యి. అండ్ వన్ థింగ్ ఈస్ లైక్ ద ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ దట్ ఈస్ క్లియర్లీ షోయింగ్. అంటే నువ్వు వచ్చి ఇక్కడ బిల్డ్ చేసి అండ్ స్కేలర్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ యూ లైక్ టు గివ్ యువర్ బెస్ట్. అండ్ లైక్ అంటే నువ్వు సాటిస్ఫై అవుతున్నావు ద థింగ్ దట్ స్కేలర్ ప్రామిస్ యూ అని. బట్ లెట్స్ సే ఏదన్నా స్టూడెంట్ ఒక బిగినర్ అంటే అతనికి ఏం తెలియదు బట్ హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సో లైక్ విల్ హీ గెట్ ద సేమ్ అసిస్టెన్స్? అంటే అతనికి కూడా అంతే సపోర్ట్ వచ్చి అతను కూడా అంతే అంటే ఏమైంది అంటే లెట్స్ సే ఇప్పుడు అంత ఫీజు కట్టి వస్తున్నప్పుడు అంటే లైక్ వుడ్ దే బీ ఏబుల్ టు కోప్ అప్? అంటే లెట్స్ సే మళ్ళీ వాళ్ళకి ఎనఫ్ టైం, నా మెయిన్ పాయింట్ ఇస్ వాళ్ళకి ఎనఫ్ టైం దొరికిద్దా టు లెర్న్ అండ్ అన్లెర్న్ అండ్ లైక్ టు బిల్డ్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్? బట్ స్కేలర్ ముందర చెప్పుద్దన్న కోర్సెస్ రిగ్రెస్. ఓకే, ఒకవేళ నీకు యువర్ బ్యాడ్ ఎట్ సిఎస్, నీకు ఫండమెంటల్స్ రావు, బట్ యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ద రైట్. కరెక్ట్ గా నువ్వు ఫాలో అయితే కనుక నీ ఫ్రెండ్సే నేను పుష్ చేస్తారన్న. కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నీకు హెల్ప్ చేయడానికి పక్క రూమ్కి వెళ్ళినా చాలన్న. అసలు మన రూమ్ లోనే ఉంటారు, నీ రూమ్ లో లేకపోయినా యూ గో టు ద నెక్స్ట్ రూమ్, యూ గెట్ టు ఫైండ్ ద బ్రైటెస్ట్ గర్ల్. చాలా వచ్చి ఉంటాడు, నీకు ఈజీగా హెల్ప్ చేస్తాడు. దే ఆర్ వెరీ సపోర్ట్. ఇప్పుడు దాకా లిటర్ చెప్తా, ద కైండ్ ఆఫ్ కల్చర్ ఎవ్రీ స్టేట్ నుంచి లిటర్ గా డైవర్సిటీ ఎలా ఉందంటే అన్న, పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ కేమ్ ఇన్. దట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ అట్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. దట్ ఈస్ ద మోస్ట్ లైక్ చాలా నాకు బాగా నచ్చింది. ఏ కాలేజ్ లో అలా ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కాలేజ్ జాయిన్ అవ్వ అందరు మన వాళ్ళు ఉంటారు. కైండ్ ఆఫ్ యూ డోంట్ సీ ది అవుటర్ వరల్డ్. అసలు నార్త్ వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటుంది, కైండ్ ఆఫ్ వాళ్ళు చదివే విధానం వేరు, మనం చదివే విధానం వేరు. కంప్లీట్ డిఫరెంట్ అసలు. పీపుల్ ఆర్ ట్రైయింగ్ అవుట్ న్యూ థింగ్స్ అన్న. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ప్రమోట్ చేస్తున్న స్కిల్ అండ్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, నీకు గనక కొత్త నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ద రైట్ ప్లేస్ అంతే. ఇంకా 9 months డౌన్ ద లైన్, ఫస్ట్ ఇయర్లో ఉన్నావు బేసిక్గా, బట్ నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేసావు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ నాకు తెలిసి చూసే వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు నేను చూసి. అండ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేసేదంతా అంటే ఒక మంచి ప్లేస్మెంట్ కోసం, లైక్ ఆంటర్ప్రినర్షిప్ ఇస్ ఎ థింగ్, బట్ స్టిల్ ఒక మంచి ప్లేస్మెంట్, ఒక డ్రీమ్ కంపెనీ ఇలా ఉంటాయి. ఇంటర్న్షిప్ అవన్నీ చేస్తాం ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్. నువ్వు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్ ఎల్స్ టు నో ద రియాలిటీ. సో లైక్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? అంటే నీ డ్రీమ్ అంటే లైక్ అంటే ఈ కంపెనీకి వెళ్ళాలి అన్నట్లు కాదు, కానీ అసలు ఎటు సైడ్ వెళ్దామని, ఎట్లాంటి కంపెనీలో వర్క్ చేద్దామని, అండ్ లైక్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అండ్ హౌ ఫార్, అంటే లైక్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎట్లా ఉన్నాయి స్కేలర్లో? ఓకే, సో ఇంటర్న్షిప్ అండ్ స్కేలర్ ఆపర్చునిటీ ఐ స్టార్ట్ విత్ వన్ థింగ్ అండ్ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ ల్యాబ్. అక్కడ ఏంటంటే
కంపెనీస్ కమెన్ ఆర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు భాషని చూసుంటారు ఆల్రెడీ. స్కేలర్ లో స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక భాషని అనే ఒక ఎక్స్టెన్షన్ మీద వర్క్ చేస్తారు. దట్ ఈస్ అ మోడల్ దట్ ఈస్ యూస్ టు కన్వర్ట్ ఇంగ్లీష్ టు మల్టీలింగ్వల్ లాంగ్వేజ్. సో ఓకే. లోకల్ లాంగ్వేజ్ కి ఇట్ విల్ కన్వర్ట్. అండ్ స్కేలర్ స్టూడెంట్స్ వర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. There were a group of 10 to 11 people who were working on it, and government recognition on a project. There exists a tool which can translate any text, any given website into your regional language in just one click. मेरा ये संबोधन अभी एआई की मदद से इसी वक्त इंग्लिश में ट्रांसलेट हो रहा है और आप में से कुछ लोग भाषिणी ऐप के माध्यम से उसे सुन भी रहे हैं. And నేను రీసెంట్ గా అర్బన్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది టు బిల్డ్ అన్ యాప్ ఫర్ విజన్ ప్రో. సో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ డూయింగ్ అ ప్రోడక్ట్ ఇంటర్న్షిప్ ఫర్ ఇట్. బట్ ఇట్స్ అండర్ ఇన్నోవేషన్ ల్యాబ్. వీఆర్ బిల్డింగ్ అ ప్రోడక్ట్ ఫర్ దమ్ అండ్ ప్రొవైడింగ్ అ సొల్యూషన్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ వీ గెట్ టు లెర్న్ కదా. ఇప్పుడు మాకు సేమ్ నార్మల్ ఒక టెక్ కార్పొరేట్ జాబ్ లో ఎలా అవుతుంది, ఒక టెక్ లీడ్ కానీ మీకు వీక్లీ డెడ్ లైన్స్ కానీ నువ్వు ఒక రెపో మెయింటైన్ చేయటం, హౌ యూ రేజ్ ఇష్యూస్, పిఆర్ ఎలా రివ్యూ చేస్తావు కోడ్, యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో అది మాకు ఇక్కడ నుంచి ముందర నుంచే ఉంది. ఇట్స్ గుడ్ థింగ్. బట్ ఇన్ జనరల్ అందరికీ ఎలా వస్తుంది? లైక్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉండదు కదా. సో ఇన్ జనరల్ ఏ టైంకి వస్తుంది? ఉన్న వాళ్ళందరూ కాదు. యా, సో 1.5 year తర్వాత వి గో ఫర్ ఇంటర్న్షిప్స్ అన్న. 1.5 year. సో 1.5 year తర్వాత 1.5 year వీఆర్ గుడ్ విత్ డిఎస్ఏ. అందుకే ఎవ్రీ టైమ్ ఇస్ స్ట్రాంగ్ బికాస్ ఇంటర్న్షిప్స్ మెయిన్ పార్ట్ ఇస్ డిఎస్ఏ. యా, అండ్ ఆబ్వియస్. ఇఫ్ యూఆర్ వెరీ గుడ్ ఎట్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఒకవేళ నీకు స్కేల్ ఆల్సో టేక్స్ యూ టు ది గుడ్ డెవలప్మెంట్ రూట్. బట్ ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్, యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్. But DSA is something that's really important. Every skip chale, we need to do it for interviews. That's a harsh truth. So particularly naakaithe, I want to get into good startups. Like you, Zomato is something that I admire. Zomato gani, like Uber gani, kind of good startups, Razorpay gani. I'm not particularly in fan interested gaadu because I grew up in that mindset. These startups are good. Like the work culture is great. No, anni fields work chesto. Marketing, Exposure ఎక్కువ you ఉంటుంది. can do this. Correct. లర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉంటుంది. యా, యా, ఐ నో. Correct. So- And yeah, I think mark DSA first thing on కాబట్టి I think people will be easily able to crack it. And a lot of companies are coming for campus visit కూడా. మన గూగుల్ వచ్చింది, దాని ముందల 2 కంపెనీస్ వచ్చాయి, అఫీన్ అని, అండ్ దర్ ఇస్ సమ్ అదర్ కంపెనీ దట్ ఆల్సో కేమ్ ఇన్. అంటే జెన్యూన్ నేను ఒక ఆడియన్స్ గా లైక్ లెట్స్ నేను నా ఫ్రెండ్స్ ని ఏమైనా జాయిన్ చేయాలనుకున్నా, ఫస్ట్ థింగ్ ఫీజ్ ఈస్ వెరీ హై. లైక్ అసలు ఎలా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఎలా జాయిన్? ఫస్ట్ థింగ్ ఫీజ్ ఈస్ హై అనేది ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే లైక్ ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండ్ ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ టీచర్స్, వాళ్ళు ఊరికే రారు. వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అవ్వాలి, ఇంతమందికి ఆ ఫెసిలిటీస్ లైక్ ద థింగ్ దట్ యూఆర్ సెయింగ్ ఇన్నోవేషన్ సెల్స్ కానీ అన్ని. బట్ యా, సో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి లైక్ ఇట్ టేక్స్ అప్ ఎ గుడ్ కాస్ట్. అండ్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నాయి. అండ్ లైక్ ప్రైవేట్ కాలేజ్ కూడా. అవుట్ సైడర్ గా నాకు అర్థమైంది అది. అంటే ఓకే, ఫీజు ఇంత ఉండడానికి రీజన్ అది అని. బట్ లైక్ నో సిన్స్ యూ పేడ్ ఇట్ అండ్ యూ హ్యావ్ గాన్ దేర్, లైక్ no satisfied like with the fee that you paid and the resources that you are getting, do you feel it's worth it అన్నదానికి షార్ట్ గా చెప్పు. వాట్ యు ఫీల్? ఓకే, సో పర్సనల్ గా నేనైతే ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ డీల్ దట్ ఐ గాట్. సో స్కేలర్ ప్రొవైడ్ స్కాలర్షిప్స్ ఆల్సో. ఓకే, సో దేర్ ఇస్ బ్రైటెస్ట్ మైండ్ స్కాలర్షిప్, ఉమెన్ ఇన్ కోడ్ స్కాలర్షిప్ ఒకటి ఉంది. You did well in your JEE or NCET gani anything. So there is a exam called Scalar NCET, which is an entrance test for Scalar School of Technology. So if you pass in that, there is an interview, 2 interview rounds under math round ఒకటి, dreams and aspiration round ఒకటి. సో నువ్వు ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావు అనుకో, ఎగ్జామ్ మళ్ళీ రాయలేదు. ఓహో, సో ఇంటర్వ్యూ నువ్వు పాస్ అవ్వాల్సిందే. ఎగ్జామ్ ఎన్నిసార్లు రాయొచ్చు, ఒకవేళ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే కనుక యూఆర్ గాన్. సో ఓకే. బికాస్ వాళ్ళు క్యాండిడేట్ ని చూస్తున్నారు తప్ప నీ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, తను ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, తిను ఈ పర్టికులర్ ఇక్కడ కోప అవగలడా లేదా? యా, యా, ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ సీయింగ్ ది పర్సన్. సో స్కేలర్ ఇస్ టేకింగ్ ఇన్ దట్ criteria only. If you're a really interesting candidate or if you're really interested in CS, అయితే నీకేం తెలియకపోయినా పర్లేదు, బట్ యు హావ్ ది urge to learn. స్కేలర్ ఎన్సెట్ అనే Scalar ఎగ్జామ్ NCET is an అది exam. రాశాక మళ్ళీ 2 ఇంటర్వ్యూస్ ఉంటాయా? 2 interviews. నేను ఏదో మామూలుగా బేసిక్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అనుకున్నా కాబట్టి 2 ఉంటే లేదు. సో రిగరస్ లేదు. ప్రాసెస్ అండ్ అయితే ఉంది. స్కేలర్ రిగ్రెస్ ప్రాసెస్, కరెక్ట్. సో ఓకే, ఎగ్జామ్ లో బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ లెర్నబిలిటీ సెక్షన్ ఉంటుంది. లెర్నబిలిటీ సెక్షన్ అంటే అక్కడికక్కడ నువ్వు నేర్చుకుని వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో నీ లెర్నబిలిటీ నువ్వు నేర్చుకునే స్పీడ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ. హౌ ఫాస్ట్ యూర్ లెర్నింగ్, కొత్త కాన్సెప్ట్ ఎలా నేర్చుకుంటున్నా, అంత ఫాస్ట్ నేర్చుకోవాలి. ఎన్సేపు దట్ ఇస్ ఉంటుంది సంథింగ్ ఎగ్జామ్? దట్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ 1.5 hours. 1.5 hour లో. ఓకే, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ లెర్నబిలిటీ సెక్షన్. 2. అండ్ నేను నా 4th year లో కొన్ని ఆర్టికల్స్, కొన్ని ఫ్రీ వెబినార్స్ అటెండ్ అయ్యాను. అండ్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ దే ఆర్ గివింగ్ ఇస్ గుడ్ ఎనఫ్. ఫ్రీ వెబినార్స్ కి అయితే దే ఆర్ గుడ్ ఎనఫ్.
సో ఐ ట్రస్ట్ దెమ్. బట్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారు, లైక్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లేదా డైలమాలో ఉంటారు ఇట్లా ట్రెడిషనల్ రూట్లో కాకుండా, అండ్ నేను విన్నాను చాలామంది ఐఐటీస్ వదిలేసి కూడా వచ్చి స్కేలర్లో జాయిన్ అవుతున్నారు అని. బికాస్ వేరే అంటే ఐఐటీలో కెమికల్ సివిల్ ఈ బ్రాంచ్ వస్తే దానికన్నా branch, వచ్చి సిఎస్లో అయితే బెటర్ అని చెప్పి ఇలా జాయిన్ కరెక్ట్ అవుతున్నారు. కరెక్ట్ దట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అక్కడే ఉన్నాయి. మనం ఎంత మాట్లాడుకున్నా ఇది బిల్డప్ అనుకున్నా కానీ దట్స్ కరెక్ట్ కరెక్ట్ సో లైక్ ఎవరైతే Correct, జాయిన్ అవ్వాలి అవును. అనుకుంటున్నారు లేదా ఎవరైతే డైలమాలో ఉన్నారో, లైక్ వాట్ డూ వాంట్ టు గివ్ ది మెసేజ్ టు దెమ్, అండ్ లైక్ అంటే లైక్ నీ సైడ్ నుంచి అడ్వైస్ ఏంటి, లైక్ టు మేక్ ద రైట్ డెసిషన్ ఇన్ దేర్ లైఫ్, అంటే టు చూస్ దిస్ కాలేజ్. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, నీకు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు రియల్ టెక్, నువ్వు నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు రాసే కోడ్ రియల్ కంపెనీస్ కానీ, ఇఫ్ యూఆర్ నిజంగా జనాలు వాడాలనుకుంటున్నావు అనుకుంటే, ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, రియల్ ప్రోడక్ట్స్ ఆర్ లెర్నింగ్ హౌ టు బిల్డ్ ప్రోడక్ట్స్, స్కేలర్ ఇస్ ద రైట్ ప్లేస్. మంచి ప్యూర్ గ్రూప్ ఉంటుంది, నీకు రాకపోయినా వాళ్ళని పుష్ చేస్తారు. ఓకే, నీకు లెర్నింగ్ నీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కేలర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఓకే, సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఒకవేళ నీకు అది లేదనుకుంటే, యూ డోంట్ హ్యావ్ దిస్ రీల్ టు లెర్న్, బెటర్ లేకపోతే నీకు క్లారిటీ లేదు అసలు ఏం చేయాలి, బెటర్ జాయిన్ నార్మల్ కాలేజ్, ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్. నువ్వు నార్మల్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఈవెన్చువల్లీ యూ లెర్న్. ఎస్, ఇక్కడ నీకు ముందర నుంచి నేర్చుకుంటా అంతే, అప్పుడు లాస్ట్ ఇయర్ నేర్చుకుంటా అంతే, యూ రియలైజ్ లేటర్. ఇక్కడైతే తొందరగా రియలైజ్ అవుతుంది, ఎందుకంటే నీకు వచ్చి చెప్తున్నారు, అరే బాబు మేము తొక్కుని వచ్చానరా, ఇప్పటి నుంచే కష్టపడరా అని చెప్తారు పేరెంట్స్. అక్కడ మాకు వచ్చే టీచర్లు కూడా అంతే, అరే బాబు మేము చేసి వచ్చాము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు, మీకు చెప్తున్నాం చదవండిరా అంటారు. సో అంతే, ఒకవేళ యూఆర్ ఫిక్స్డ్, నీకు లెర్నింగ్ క్యాపబిలిటీ ఉంది, నువ్వు నేర్చుకుందాం అనుకుంటున్నావు, యూ వాంట్ టు బిల్డ్ అన్ ఎక్సైటింగ్ కెరియర్, కమ్ టు స్కేలర్ గ్రూప్, వచ్చేయండి. ఇఫ్ నాట్, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్, నీకు తెలియదు ఏం చేయాలి, ఇఫ్ యూఆర్ ఇంటూ కంటెంట్ క్రియేషన్ కానీ, ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు డూ బట్ యూఆర్ ట్రైయింగ్ అవుట్ న్యూ థింగ్స్, బట్ డోంట్ స్టాప్ ట్రైయింగ్ అంతే. నువ్వు అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే కనుక గో టు నార్మల్ కాలేజ్ ఆల్సో, దట్స్ నాట్ బ్యాడ్ ఆల్సో. లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఉన్నారు అన్న నార్మల్ కాలేజ్ సక్సీడ్ అన్నారు, అలా లేదు స్కేలర్కి వచ్చి. అందుకే దట్స్ వై వి ఆర్ కీపింగ్ ఇట్ హానెస్ట్ అండ్ జెన్యూన్. సో కరెక్ట్, యా, నైస్ పాయింట్. అండ్ ఆల్సో లైక్ వన్ మేజర్ డౌట్, స్కేలర్లో లైక్ ఇంగ్లీష్ చెప్తారా, హిందీ కూడా, లైక్ హిందీ ఎక్కువ వాడతారు, ఎందుకంటే మన తెలుగులో కొంతమంది ఇంగ్లీష్ బోత్ కదా. English. యు ఆర్ బౌండ్ టు లెర్న్ హిందీ, మెయిన్ ఇంగ్లీష్ అన్న, మెయిన్ ఇంగ్లీష్. హిందీ ఉన్నా పర్లేదు, యాక్చువల్ నా ఒపీనియన్ లో హిందీ ఉండాలి, అప్పుడే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోరు. అవును కరెక్ట్. అలా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు, 4th ఇయర్ వచ్చినా కానీ నార్త్ వాళ్ళతో కలవరు, హిందీ మాట్లాడరు. అది ఇంకో కొంతమంది హిందీ కూడా, ఐ థింక్ దట్స్ బేసిక్ స్కిల్. మీరు వెళ్ళి కలవాలి నార్త్ వాళ్ళతో, హిందీ కూడా నేర్చుకోవాలి. మాకైతే లైక్ డైరెక్ట్ హిందీలోనే చెప్తారు. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా మంది, నా రూమ్మేట్స్ అంతా హిందీ వాళ్ళే ఉన్నారు, నార్త్ వాళ్ళు. సో అట్లా నాకు వచ్చి ఒక వారం ఉండన్న వాళ్ళతో అయిపోయింది, ఫస్ట్ బూతులు నేర్చుకుంటావు, తర్వాత నార్మల్ నేర్చుకుంటారు. వాళ్ళు మన దగ్గర ఫస్ట్ బూతులే నేర్చుకుంటారు, తెలుగు అంతే, సింపుల్ థింగ్ అంతే, సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఆల్మోస్ట్ 30 minutes వరకు మాట్లాడుకున్నాం. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ లైక్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అప్ అండ్ లైక్ డిస్కసింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ స్కేలర్. చాలా మందికి కొంచెం క్లియర్ ఐడియా వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను, నాకైతే వచ్చింది. అండ్ ఐ పర్సనలీ లైక్ వాంటెడ్ టు సే కీప్ గోయింగ్, అండ్ ఇట్లానే ఎలా అయితే బిల్డ్ చేస్తున్నావో లైక్ గివ్ యువర్ బెస్ట్, అండ్ లైక్ మంచి ప్రాజెక్ట్స్ అవి చేస్తూ లైక్ గివ్ యువర్ బెస్ట్. అండ్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ నేనైతే ఫస్ట్ ఇయర్లీ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకెక్కడ ఉండేవాడిని అనుకుంటున్నా, బట్ ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అది గైస్ మ్యాటర్. నాకైతే ఈ మొత్తం పాడ్కాస్ట్ తర్వాత అసలు అరే ఫస్ట్ ఇయర్లో ఎన్ని చేయించారు, ఇంత చేశారా వీళ్ళు అని అనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు కూడా ఇలానే బిల్డ్ చేయాలి, మంచి ప్రోడక్ట్స్ బిల్డ్ చేయాలి, ఆంటర్ప్రినర్షిప్ సైడ్ వెళ్ళాలి, అండ్ ఇలానే సిఎస్ సైడ్ ఇంకా మంచి పొజిషన్స్లో ఉండాలి, స్కేలర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ ఎన్సెట్ ఎగ్జామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే ఎగ్జామ్ రాయాలి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ఎగ్జామ్ అయ్యాక 2 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరిని పడితే వాళ్ళు తీసుకోరు. సో అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా మీరు కూడా మీ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని చూసి ఇంప్రూవ్ అవుతారు, ఇంకా బాగా పికప్ చేసుకుంటారు. మీకు కూడా ఇలా ఆంటర్ప్రినర్షిప్ సైడ్ వెళ్ళాలన్నా లేదా ఇలా పెద్ద ఎంఎన్సీస్ లో పనిచేయాలని ఉన్నా కిందకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి మీ టాలెంట్. అలానే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మేము నాగ చైతన్య అదే ఇప్పుడు ఎవరైతే మనతో పాడ్కాస్ట్ ఉన్నారో ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్తో మీరు మాట్లాడాలి అనుకుంటే కింద అతని టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, కిందకి వెళ్ళాక మీరు అతనితో కనెక్ట్ అవ్వచ్చు, అతనితో మాట్లాడాక మేబీ మీకు క్లారిటీ రావచ్చేమో. సో అతని టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్.